హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఎఫెక్ట్స్ని తీసుకుని దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. సో లైక్ ఈ క్లిప్ ఉందనుకో, సో దీనిపైన మనం లైట్ రేస్ అండ్ ఎఫెక్ట్స్ వేసి దాన్ని కంప్లీట్ కస్టమైజ్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో సేమ్ ఎఫెక్ట్ మనం వేరే క్లిప్స్కి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం. సో బేసిక్గా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏదైతే ఎఫెక్ట్ చేసామో దాన్ని కాపీ చేసి ప్రతి క్లిప్ సెలెక్ట్ చేసుకుని దానికి అప్లై చేయొచ్చు. కానీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. దీనికోసం బేసిక్గా ఏం చేస్తామంటే, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ ఫిల్టర్ని రిమూవ్ చేయండి. అండ్ దెన్ అడ్జస్ట్మెంట్ క్లిప్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఓకే. అడ్జస్ట్మెంట్ క్లిప్ అంటే ఏముండదు గైస్, ఇది బేసికలీ ఒక ఎంటీ లేయర్ మాత్రమే. ఓకే. కానీ ఇదేంటంటే మన షార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, మన షార్ట్స్ అన్నిటికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ఎఫెక్ట్ కానీ కలర్ కరెక్షన్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ అప్లై చేయడానికి మనం బేసికలీ అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. అదే మీరు ప్రీమియర్ ప్రో ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకుంటే అందులో మీకు అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంటుంది. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ క్లిప్ అని ఉంది. ఓకే. ఇక్కడ నుంచి బేసిక్గా మనం ఇది ఏదైతే ఉందో దీన్నే ఇక్కడ నుంచి డిలీట్ చేద్దాం. అండ్ దెన్ ఈసారి ఆ ఎఫెక్ట్ని మనం అడ్జస్ట్మెంట్ క్లిప్ మీద వేద్దాం. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఓన్లీ ఈ క్లిప్పే కాకుండా మన లేయర్ ఏ క్లిప్స్ పైన అయితే ఉందో అక్కడ వరకు కూడా మనకి లైటర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఓన్లీ ఎఫెక్ట్ అనే కాదు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా మెయిన్లీ కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్, వీటికి మనం ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.